నమక్ పరి స్వీట్ షాప్లో దొరికి ఈ చిప్స్ని చేసేద్దామని చెప్పేసి నేను పూజ అయితే ఇంట్లోనే ట్రై చేసేసాము. కొంచెం హిట్ కొంచెం ఫ్లాప్ లాగా అయింది. ఎందుకో ఎండ్లో చెప్తాను, వీడియో అయితే చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్తే 1 కేజీ మైదా పిండిని అయితే జల్లెడ పట్టుకోవాలి. దాంట్లోనే తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్స్ వరకు ఉప్పు అండ్ ఒక 4 స్పూన్స్ వరకు వామ కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చేతులతో కలిపి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అండ్ లాస్ట్లో కొంచెం జీలకర్ర వేసుకున్న ఐటమ్స్ అన్ని పిండిలో మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి. అండ్ దీంట్లోనే ఒక 200 గ్రామ్స్ వరకు నెయ్యి లేదా డాల్డా లేదా ఆయిల్ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని కలుపుకోవాలి. మెయిన్గా ఈ రెసిపీ కోసము ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఘీ లేదా డాల్డాని వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకొని చూస్తే మనకి ఇది ముద్దలాగా రావాలి, బ్రేక్ అవ్వకుండా. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా వస్తే చాలు. ఇంకా దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవడమే. కొంచెం గట్టిగా కలుపుకున్నా పర్లేదు, బట్ చపాతీ పిండిలాగా కలుపుకుంటే చపాతీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని చపాతీలాగా చేసుకోవడమే. పొడి పిండి యూస్ చేసి చేసుకుంటే బెటర్, ఒకదానికొకటి చిప్స్ అంటుకోకుండా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీస్ లాగా చేసేసుకొని ఒక నైఫ్తో డైమండ్ షేప్లో కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ చిప్స్ అన్నింటినీ ఒకేసారి చేసుకొని రెడీగా పెట్టుకొని వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇక్కడి వరకు ప్రొసీజర్ ఎంత అయితే బాగానే ఉంది, కానీ షాప్లో కొనేలాగా అంత టేస్టీగా అయితే రాలేదు. ఎందుకనంటే కొంచెం సాల్ట్ తగ్గింది అండ్ ఈ చిప్స్ వైట్గా కూడా రాలేదు, కొంచెం రెడిష్గా అయిపోయింది.